హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తల్లి వందనం కింద ప్రతి స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున, అంటే ఒక కుటుంబంలో ఒక పిల్లోడు వెళ్తే 15,000, ఇద్దరు పిల్లలు వెళ్తే 30,000, ముగ్గురు పిల్లలైతే 45,000 అలా ఇస్తాము అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. అవి ఆ డబ్బు తల్లి అకౌంట్‌లో, పిల్లాడి తల్లి అకౌంట్‌లో వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పారు. అయితే ఈ అమ్మ ఒడి, అంటే జగన్ గారు అమ్మ ఒడి అని పెట్టే పథకానికి తల్లి వందనంగా పేరు మార్చారు కదా! ఈ తల్లి వందనం అనే పథకం మీద నిన్న ఒక జీవో విడుదల చేశారండి. గురువారం విడుదల చేశారు. అందులో ప్రతి తల్లికి 15,000 అని చెప్పి రాసుంది. అందులో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. 12 పత్రాలు సమర్పించవలసి ఉంటది. అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పిల్లోడి ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు, ఇవన్నీ మన అడ్రస్ ప్రూఫ్ మొత్తం అన్నీ, అంటే అడ్రస్ ప్రూఫ్ అంటేనే ఆధార్ కార్డు కదా! ఇవన్నీ ఇవ్వాల్సొస్తది. ఇవన్నీ కూడా తర్వాతేమో 75% మీకు పిల్లాడి అటెండెన్స్ కంపల్సరీ అని చెప్పారండి. అది కూడా దారిద్ర్య రేఖకు దిగువనున్న స్కూలుకెళ్ళే పిల్లాడికి మాత్రమే వర్తిస్తదని చెప్పి రాశారు. ఇంకోటి ఏంటి అంటే, అందరూ కొన్ని ఛానల్స్‌లో చూశాను. అందరూ కూడా ఏమో 15,000 అంటున్నారు. ఇద్దరు పిల్లలకిస్తామా, ముగ్గురు పిల్లలకిస్తామా అని క్లియర్‌గా రాయలేదు జీవోలోని అని చెప్పి చాలామంది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది ఈ జీవో అని అంటున్నారండి. ఇందులో కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. అందులో ఏమని రాశారంటే ప్రతి తల్లికి 15,000 అని చెప్పి రాశారు తప్ప ప్రతి పిల్లాడికి 15,000 అని రాయలేదు. అందుకని మొత్తం అందరికీ కూడా 15,000 చొప్పునే వస్తాయి. తల్లి అకౌంట్‌లో 15,000 పడతాయి. మొత్తం ఈ వివరాలన్నీ కూడా స్కూలు హెచ్ఎం గారు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆయన చెప్తారు. ఎందుకంటే ఆళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమేమి పెట్టాలనేది వాళ్ళకి చెప్తారు. దీంతో పాటు ఒక కిట్ కూడా ఇస్తున్నారండి. ఆ కిట్‌లో ఏంటి అంటే 2 జతల బట్టలు, తర్వాత బుక్స్, వర్క్ బుక్కు, టెక్స్ట్ బుక్‌లు, నోట్ బుక్స్, ఒక ఇంగ్లీష్ డిక్షనరీ, అలాగే ఒక షూ ఒక షూ, తర్వాత సాక్సులు 2 జతలు, అలాగా దాంతో పాటు ఒక బ్యాగు, అవి కిట్ కింద కూడా ఇస్తారు